ఎంతో మంది ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని, గత పాలకుల మాదిరిగానే ప్రస్తుత పాలన ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. కరీంనగర్ వచ్చిన ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంత ప్రజల జీవితాలు మెరుగుపడతాయని, ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్న కలలు కన్న వారి ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ప్రజల్లో జీవితాల్లో మార్పు తీసుకువస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 200 రూపాయల పెన్షన్ 1000 పెంచిందే తప్ప అంతకు మించిన చేసిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. తెలంగాణ సంపదను ఆంధ్ర వాళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర సంపదను ఎవరికి దోచిపెడుతున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఉదాహరణకి 200 రూపాయల పెన్షన్ ఉంటే 1000 చేసాం. నథింగ్ టు అది అన్న డిబేట్ ఏముంది, క్రిటిసిజం ఏముంది? ఇట్ ఇస్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఏం పెద్దగా ఏమి ఉండదు. నేను ఇల్లు కట్టించిన డిబేట్ ఉందా లేదా? ఒక కొత్త ఇన్వెన్షన్ కాదు కదా, అంటే తెలంగాణకు కొత్త పద్ధతిలో తెలంగాణ వచ్చిన మార్పు కాదు కదా. ఏవైతే కనుక్కున్నామో దాంట్లో కొత్తదనం ఉండదని నేను చెప్తున్నా. అందుకే త్యాగాల తెలంగాణ వచ్చినప్పుడు త్యాగాల తెలంగాణ అవసరం పొలిటికల్ తెలంగాణ వస్తే చాలు వచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత 3 ఏళ్ల టైం లోపల మొత్తం నీకు క్వాంటిటేటివ్ చేంజ్ జరిగిందా, క్వాలిటేటివ్ చేంజ్ జరిగిందా? ప్రజలు ఏ చేంజ్ జరగలేదు, స్తబ్దతలో ఉందని చెప్తున్నారు. అది గుణాత్మకమైన మార్పు రాలే. గుణాత్మకమైన మార్పు తీసుకురావాలంటే ఇప్పుడున్న భౌగోళిక తెలంగాణలో ఇప్పుడున్న పాలనలో రాదు. అందుకే ఇప్పుడు మనం ఏమంటున్నాము, త్యాగాల తెలంగాణ తీసుకొద్దామని అంటున్నాం. త్యాగాల తెలంగాణ కూడా రాజకీయ అంశమే. త్యాగాల తెలంగాణ